బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఈ సైకో రాజ్ కుమార్ ఆ అమ్మాయిని, ఆ మైనర్ బాలికని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంతకుముందు నేను అక్కడ ఇంటి దగ్గర చూపించాను కదా! ఇంటి దగ్గర భార్యని, ఇద్దరు పసిపిల్లల్ని 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. ఆ ఇద్దరు పిల్లల్ని, భార్యని ఆ ముగ్గురిని చంపేసిన తర్వాత డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్ళి, షాబాద్‌కి వెళ్ళి, ఆ మైనర్ బాలిక అమ్మ, నానమ్మ, అమ్మని, నానమ్మని చంపేసి, తర్వాత ఆ అమ్మాయిని కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ చూడండి అఖిల్ సాగర్ చెరువు అంటారంట. ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఉన్నటువంటి చెరువు అఖిల్ సాగర్ చెరువు. మరి రాత్రి సమయంలో అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అసలు ఏమి ఎవరికీ అర్థం కాదు. ఏం జరిగినా ఎవరికీ కనిపించదు. అంతా చీకటిగా ఉంటుంది. ఆ చెరువుకు సమీపంలో ఇక్కడికి తీసుకొచ్చి ఆ మైనర్ బాలికని చాలా దారుణంగా అత్యాచారం కూడా చేసి, బలాత్కారం కూడా చేసి, ఆ తర్వాతే చంపాడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అది పోలీసులకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికొచ్చి దారుణం చేసి, అత్యాచారం చేసి, ఆ తర్వాత ఏ ఏ కత్తితో అయితే చంపేశాడో, ఏ కత్తితో అయితే తన కుటుంబాన్ని, అలాగే అక్కడ షాబాద్‌లో ఉన్నటువంటి మైనర్ బాలిక తల్లిని, నానమ్మని చంపాడో, అదే కత్తితో ఇక్కడ చెరువు సమీపంలోకి తీసుకొచ్చి చాలా దారుణంగా పీక మీద పెట్టి కసా కసా కోసేసి చంపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మీకు క్లియర్‌గా ఇక్కడ బ్లడ్‌కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ నిర్మానుష్య ప్రాంతంలో అఖిల్ సాగర్ చెరువుకు అత్యంత సమీపంలో ఆ మైనర్ బాలికని ఇక్కడికి తీసుకొచ్చి ఎంత దారుణంగా పీక కోసి చంపేశాడో కూడా క్లియర్‌గా మీరు చూడొచ్చు. ఆ రక్తపుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తా ఉన్నాయి. రక్తం ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత ఇక్కడ 2 ప్లేసుల్లో గూడా పెద్ద ఎత్తున రక్తం పారినటువంటి పరిస్థితి ఉంది. పీక కోసినప్పుడు ఆ రక్తపు ధారలై ఇక్కడ పడినటువంటి దృశ్యం కనిపిస్తుంది. విగత జీవిగా పడిపోయింది. ఇక్కడ ఆ అమ్మాయి విగత జీవిగా పడిపోయింది. ఈ ప్లేస్ నుంచే ఆరుగురిని చంపేసిన తర్వాత ఈ అమ్మాయితో కలుపుకొని 6 మందిని చంపేసిన తర్వాత ఇక్కడి నుంచే వాళ్ళ తండ్రికి ఫోన్ చేశాడంట. వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, "నాన్న నేను ఆరుగురిని చంపేశాను. నేను నా పెళ్ళాన్ని చంపేశాను. ఇద్దరు పిల్లల్ని చంపేశాను. షాబాద్‌లో నా మీద కేసు పెట్టారు గదా! అక్కడ గూడా వాళ్ళ అమ్మని, నానమ్మని చంపేసి, ఆ అమ్మాయిని గూడా ఇక్కడికి తీసుకొచ్చి మన చెరువు దగ్గరికి తీసుకొచ్చి చంపేశాను. ఆరుగురిని చంపేశాను. నా పగ తీరిపోయింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను గూడా ఇప్పుడు చచ్చిపోతున్నా. ఆరుగురిని చంపాను. ఇక నేను గూడా చచ్చిపోతున్నా" అని చెప్పి ఫోన్ కట్ జేసి పోయిండంట. మరి ఎటు పోయిండు, ఎక్కడికి పోయిండో కూడా తెలీదు. ఇంకా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల నుంచి లేటెస్ట్‌గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. శనివారం మధ్యాహ్నం కావస్తుంది. ఇంకా వాడు దొరకలేదు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు అని సమాచారం అయితే ఉంది. సో, పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలిసిందో వీళ్ళ ఆరుగురిని చంపిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకంటే తండ్రి ఇచ్చాడు ఫస్టు. తండ్రికి ఫోన్ చేశాడు కదా! ఇట్లా చేశాడంట. ముందు వాడు ఎక్కడున్నాడో చూడండి అని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు డైరెక్ట్‌గా ఇంటి దగ్గరికొచ్చారు. అయన్నీ ఆధారాలన్నీ కూడా తీసుకున్నారు. ఆ శవాల్ని కూడా పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత చెరువు దగ్గర అని చెప్పాడు కదా! చెరువు దగ్గరికొచ్చారు. ఇక్కడ కూడా విగత జీవిగా రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఆ బాలికను కూడా ఇక్కడున్న ఆధారాలన్నీ కూడా సేకరించి ఈ బాడీని కూడా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ షాబాద్‌లో బాలిక అమ్మ, నానమ్మ ఉన్నారు గదా! ఆ బాడీస్‌ని కూడా తీసుకెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత దారుణం చూడండి. నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత భయంకరమైనటువంటి, ఇంత దారుణమైనటువంటి ఘటన జరగలేదు. వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఆరుగురిని చంపేశారంటే ఈ ఊరు గూడా షాక్ అయిపోతుందండి. కొంతమంది గ్రామస్తులతో కూడా నేను మాట్లాడాను. వాడు ఇక్కడ పెళ్ళయినప్పుడు ఇప్పుడు భార్యని చంపాడు గదా! ఆ భార్య కూడా లవ్ మ్యారేజ్ అంటండి. ప్రేమించే పెళ్లి చేసుకున్నాడంట. ఇది వీడికి అమ్మాయిల పిచ్చుందంటండి. వీడు ఇక్కడి నుంచి షాబాద్‌లో కొన్ని రోజులు ఉన్నాడంట. కొన్ని రోజులు ఉన్నప్పుడే ఆ అమ్మాయి ఏదో పరిచయం అయింది. ఆ అమ్మాయి లవ్‌లో ఉన్నాడు. సో, ఆ అమ్మాయి కోసం ఒకసారి మందు తాగాడంట. ఆసుపత్రికెళ్ళి మళ్ళీ బతికి బయటకొచ్చాడు. ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తే వాళ్ళు కేసు పెడితే పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నాడు కొన్ని నెలలు. ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత 15 రోజులే అవుతుందంట. ఈ 15 రోజుల్లోనే ప్లాన్ గీసేశాడు. నా మీద కేసు పెట్టిన వాళ్ళని ఇక్కడ నా నా భార్య కూడా క్వెషన్ చేస్తా ఉంది. నా భార్య కూడా ఎప్పుడు గొడవ పెడతా ఉంది. అసలు వీళ్ళు సావాలి, వాళ్ళు సావాలని చెప్పి అనుకున్నాడేమో. ప్లాన్ గీసుకొని ఒక పదునైన కత్తి తీసుకొని వాళ్ళని చంపాడు, వీళ్ళని చంపాడు. పాపం ఆ అమ్మాయి, ఆ మైనర్ బాలికలను కూడా ఇక్కడ తీసుకొచ్చి చంపేశాడు. సో, ఇక్కడ గ్రామస్తులు
వీడు ముందు బాగానే ఉండేవాడు. తర్వాత షాబాద్ ఎళ్ళిన తర్వాతే వీడు మైండ్ ఇట్లా తయారైపోయింది. సో, అమ్మాయిలుగా దాంట్లో మాయలో పడిపోయి ఇంత దారుణంగా వాడు చంపేశాడని జెప్పి గ్రామస్తులు గూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు. వీడిని కఠినంగా శిక్షిస్తాము. వీడి మీద చాలా సీరియస్‌గా సెక్షన్స్ పెట్టి జైల్‌లో ఏస్తామంటే కుదరదు. వీడొక మానవ మృగం. వీడొక రాక్షసుడు. వీడొక క్రిమినల్ మైండ్ సెట్‌తో ఉన్నటువంటి నరరూప రాక్షసుడు. 6 మందిని చంపాడంటే బయటకొచ్చిన తర్వాత ఇంకా చాలా మందిని చంపుతాడు. వీడు బతకటానికి వీల్లేదు. వీడిని చంపాల్సిందే. ఇప్పుడు ఆ అమ్మ చెప్తోంది. వీళ్ళ భార్య వాళ్ళ తల్లి ఉంది గదా! వీడి అత్త. ఆమె క్లియర్‌గా చెప్తా ఉంది. ఇప్పుడు నా కూతుర్ని, మనవల్ని ముగ్గురిని చంపేశాడు. వాడు గూడా చావాల్సిందే. వాళ్ళతో పాటు వీడిని గూడా చంపి వాళ్ళ సమాధుల దగ్గరే వీడిని గూడా పెట్టాలి. లేదు మేము జైల్లో పెడతామంటే కుదరదని జెప్పి వాళ్ళందరూ గూడా కుటుంబ సభ్యులందరూ గూడా చెప్తున్నారు. నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన. గ్రామస్తులంతా భయపడిపోతున్నారు. అసలు దైవాలగూడ గ్రామంలో ఇంత ఇంత మంచిగా ఉండే ఊర్లో ఇంత సైకో ఉన్నాడా? ఇంతమందిని చంపేసాడా? వీడు బయటకొస్తే మా ఊళ్ళో ఉన్న చాలామంది కూడా థ్రెట్టే. వీడసలు ఊళ్ళోకి రావద్దు. మేమసలు ఊళ్ళ నుంచి బహిష్కరిస్తున్నాం. తర్వాత పోలీసులు గూడా వీడిని చాలా సీరియస్‌గా శిక్షించాలి. వీడిని జైల్లోనే ఉంచాలి. బయటకి మాత్రం వదలొద్దని చెప్పి గ్రామస్తులు గూడా భయంతో చెప్తా ఉన్నారు. ఇంత సైకో మా గ్రామంలో వద్దని చెప్తా ఉన్నారు. సో, డెఫినిట్‌గా పోలీసులైతే వాడి కోసం వెతుకుతా ఉన్నారు. ఆ సైకో కోసం వెతుకుతా ఉన్నారు. మొత్తం 4, 5 బృందాలుగా ఏర్పడి వెతుకుతా ఉన్నారు. వాడు దొరికితే మాత్రం చాలా క్లియర్‌గా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అన్ని ఆధారాలు గూడా మా దగ్గరున్నాయి. అన్ని డేటా గూడా కలెక్ట్ జేస్తున్నాం. కోర్టు ముందు ప్రవేశపెడతామని గూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో, చూద్దాం ఇంకా ఊళ్ళో చాలామంది ఈ కే ఈ ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ఆ బాధితుల ఇంటికొచ్చి పరామర్శిస్తా ఉన్నారు. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలండి. భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే ఆ ప్రేమంతా ఏమైపోయిందో తెలీదు. వేరే అమ్మాయిల మోజులో పడిపోయి భార్యని చంపేశాడు. చిన్న పిల్లలు 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలంటే మాటలొస్తాయా? ఆ చిన్న పిల్లవాడికి మాటలు గూడా రావు. 4 సంవత్సరాల ఇంకొక బాబున్నాడు. చిన్న చిన్న పిల్లలు. పాలు తాగే వయసున్నటువంటి బాబు. వాడికి ఆ పీక మీద కత్తి పెట్టాలని ఎట్లా అనిపించింది? కత్తి పెట్టి పీక మీద నరకాలని చెప్పి ఎట్లా అనిపించింది? వాడసలు తండ్రేనా? వాడసలు నిజంగా మనిషేనా? వాడొక పశువు గదా! అది ఇక గ్రామస్తులు కూడా చాలా బాధతో ఉన్నారు. సో, పోలీసులు ఈ కేసు ఎంత త్వరగా పరిష్కరిస్తారన్నది చూడాలి.